Good evening, students. So myself, Prem Das, assistant professor. Today we are going to learn lettering. So I think the introduction part, drawing introduction part, సార్ ఇచ్చేశారు. సో మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో డయాగ్రామ్స్ డ్రా చేయడం ఎలా అనేది మీరు నేర్చుకుంటారు యాక్చువల్గా, అవునా? ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే ఆ డయాగ్రామ్ ని బట్టి మ్యానుఫ్యాక్చరర్ అంటే కాంపోనెంట్స్ తయారు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో అతను ఆ డయాగ్రామ్ ని అర్థం చేసుకుని ఆ కాంపోనెంట్ ని తయారు చేయాలి, అవునా? ఇంజనీరింగ్ డ్రాయింగ్ దేనికి వాడతారు? ఏదన్నా ఒక కాంపోనెంట్, ఇలాంటి కాంపోనెంట్ ఏదో ఉంది, ఈ కాంపోనెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు ఫస్ట్, అవునా? ఈ డయాగ్రామ్ మాత్రమే మీరు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పంపిస్తే అతనికి కంప్లీట్ గా అర్థం కాదు. సో దీంతో పాటు కొంత నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. నోట్స్ అంటే ఈ మెటీరియల్ దేంతో తయారు చేయాలి, మెటీరియల్, దాన్ని బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. అలా ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క మెటీరియల్ తో తయారు చేస్తాం. సో ఆ మెటీరియల్ ని మనం మెన్షన్ చేయాలా, ఆ మెటీరియల్ ని మెన్షన్ చేయాలి. అలాగే ఈ మెషిన్ కాంపోనెంట్ టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనెక్టింగ్ రాడ్ అంటాం, కనెక్టింగ్ రాడ్. సో దానికి ఒక టైటిల్ పెట్టాలి, కనెక్టింగ్ రాడ్. సో టైటిల్స్ పెట్టాల్సి వస్తుంది. అలాగే ఈ కాంపోనెంట్ యొక్క మెటీరియల్స్, ఏ కాంపోనెంట్ ఏ మెటీరియల్ తో తయారు చేయాలి అనేది కూడా మనం ఒక బ్లాక్, ఒక టేబుల్ రూపంలో మనం డ్రాయింగ్ తో పాటు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ప్రతి కాంపోనెంట్ కి డైమెన్షనింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ ఉంది, సర్కిల్ డయామీటర్ ఎంత, ఎలా డైమెన్షన్ చేస్తాం, అవునా? డైమెన్షన్ చేస్తే 520 ఇలా మనం డైమెన్షన్ చేస్తాం. అంటే లెటర్స్ అలాగే నంబర్స్ ఇలా వాడాల్సి వస్తుంది. సో డ్రాయింగ్ షీట్ లో మనకు డయాగ్రామ్స్ తో పాటు కొంత నోట్స్, ఓకే, లెటరింగ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే టు గెట్ ది కంప్లీట్ ఐడియా అబౌట్ ది కాంపోనెంట్, సో దట్ ద మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ కాంపోనెంట్ వితౌట్ ఎనీ అంబిక్విటీ. ఓకేనా? సో ఇప్పుడు మనం లెటరింగ్ గురించి, అసలు లెటరింగ్ ఎలా రాయాలి, సో లెటరింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో. సో మనం యాక్చువల్గా ఏదన్నా ఒక నోట్ బుక్ మీద రాస్తా ఉంటాం, అవునా? రైట్. ఏదన్నా రన్నింగ్ నోట్స్ కానీ లేదంటే సార్ బోర్డు మీద చెప్పిన నోట్స్ కానీ ఏదో రాస్తూ ఉంటారు, ఓకే. సో అలా రాసేటప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలంటారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ వేలో షార్ట్ కట్స్ లో రాస్తారు కొంతమంది, లేదంటే కంప్లీట్ గా రాస్తారు, అవునా? సో నోట్ బుక్ మీద మనం ఏదన్నా రాసేటప్పుడు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. కానీ ఒక డ్రాయింగ్ షీట్ మీద మీరు ఏదన్నా రాయాలి అంటే జస్ట్ లైక్ ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్, రైట్? బిల్ ఆఫ్ మెటీరియల్స్, టైటిల్స్, సబ్ టైటిల్స్, డైమెన్షన్స్. సో ఇలాంటివి మీరు ఒక డ్రాయింగ్ షీట్ మీద రాయాలి అంటే ఖచ్చితంగా మనం స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో జనరల్ గా మనకి రెండు రకాల స్టాండర్డ్స్ ఉంటాయి. ఐఎస్ఓ, ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగే బిఐఎస్, ఓకే. ఇలా మనకి నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెటరింగ్ ప్రాక్టీస్ మీద కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాయి. అంటే ఏ లెటర్ ఎలా రాయాలి, ఇదేంటంటే చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం, ఏ ఎలా రాయాలో, బి ఎలా రాయాలో, సి ఎలా రాయాలో మాకు తెలుసు అని అనుకుంటారేమో. సో మీకు తెలుసు, కాకపోతే ఈ సెషన్ అవ్వగానే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏదన్నా ఒక లెటర్ రాయాలంటే, ఒక నంబర్ రాయాలంటే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో అర్థమైంది కదా అసలు లెటరింగ్ ఎందుకు అనేది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో లెటరింగ్ దేనికి అంటే డ్రాయింగ్ షీట్ మీద మనం గీసిన డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టైటిల్స్, సబ్ టైటిల్స్, అలాగే బిల్ ఆఫ్ మెటీరియల్స్, దాంతో పాటు డైమెన్షనింగ్. సో ఇలా ఒక డయాగ్రామ్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం కొంత నోట్స్ కూడా మనం రాయాల్సి వస్తుంది డ్రాయింగ్ షీట్ మీద. క్లియర్? సో ఇది మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద రూల్స్ దట్ మస్ట్ బి ఫాలోడ్ వైల్ డ్రాయింగ్ ది లెటరింగ్. ఓకే, సో లెటరింగ్ మనం ఏదన్నా ఒక లెటర్ రాసేటప్పుడు, నంబర్ వేసేటప్పుడు రూల్స్ ఏమున్నాయో వన్ బై వన్ చూద్దాం.
1 minute. సో మనం ఇందులో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ రాయాల్సి వస్తుంది. క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. అలాగే రెండోది స్మాల్ లెటర్స్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్ అంటాం. స్మాల్ లెటర్స్ ఆర్ లోయర్ కేస్ లెటర్స్. మూడోది నంబర్స్ ఆర్ న్యూమరల్స్ అంటాం వాటిని. సో ఈ మూడు మనం ఎలా రాయాలి అనేది నేర్చుకుంటాం ఈ క్లాస్. క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ అండ్ న్యూమరల్స్. సో ఈ లెటర్స్ రాసేటప్పుడు, లేదంటే స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ న్యూమరల్స్ కానీ రాసేటప్పుడు సింగిల్ స్ట్రోక్ రైటింగ్ ఫాలో అవుతాం మనం. సింగిల్ స్ట్రోక్ రైటింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ స్ట్రోక్ రైటింగ్. సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంటే సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంటే మీకు ఎలా అర్థం అవుతుందంటే, ఏదన్నా ఒక లెటర్ రాయాలంటే, ఏ అనే లెటర్ రాయాలంటే ఒక్కసారి మనం పెన్ను పుస్తకం మీద పెడితే దాన్ని పైకి లేపకుండా, అంటే వితౌట్ లిఫ్ట్ చేయకుండా రాయాలి అనే మీనింగ్ వస్తుంది సింగిల్ స్ట్రోక్ అంటే. కానీ అది కాదు ఇక్కడ మీనింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంటే ఏదన్నా ఒక లెటర్ రాయాలన్నా, నంబర్ రాయాలన్నా, లేదంటే మీరు ఒక్కసారి మాత్రం, అంటే మీరు కొంతమంది రాస్తా ఉంటారు, ఏ అనే లెటర్ రాయమంటే ఇలా దిద్దుతారు, ఇలా దిద్ది రాస్తా ఉంటారు, అవునా? సో దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్ మీద మీరు ఏం రాసినా సరే ఒకే లైన్ కనపడాలా, దిద్దినట్టు కనిపించకూడదు. ఓకే. ఏదన్నా రాయాలనుకోండి, ఏబిసిడి రాయాలి, ఇలా సింగిల్ స్ట్రోక్ లో రాయాలి, అంతేగాని ఇలా ఒక లైన్ మీద ఇంకొక లైన్ అనేది కనపడకూడదు. లైన్ మీద లైన్ ఉన్నట్టు అసలు కనపడకూడదు. ఓకే, దాన్ని సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంటాం. సో త్రూ అవుట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్. సో దాన్ని టెక్నికల్ గా ఉంటారంటే సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంటాం. సింగిల్ స్ట్రోక్ రైటింగ్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇది కూడా ఒక రూల్ కింద గుర్తుపెట్టుకోండి. సింగిల్ స్ట్రోక్ రైటింగ్ మనం ఫాలో అవుతాం. నెక్స్ట్, ఇది రాసే నేను ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం రాసేటప్పుడు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ గా లెటరింగ్ కానీ లేదా న్యూమరల్స్ కానీ రాయగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్, క్యాపిటల్ లెటర్ అంటే హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అని రాసుకుంటే ఇంకా బెటర్. హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. సో దీనికి జనరల్ గా నొటేషన్ స్మాల్ హెచ్. దీనికి నొటేషన్ ఏంటంటే స్మాల్ హెచ్. మీకు ప్రాబ్లంలో ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా మీకు సిలబస్ లో ఒకవేళ లెటరింగ్ మీద ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తే వాడు ఏమడుగుతాడంటే సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది లెటర్స్ ఇస్తాడు. సైజ్ ఆఫ్ ది లెటర్స్ ఆర్ హైట్ ఆఫ్ ది లెటర్ అంటాడు. సో దాన్ని హెచ్ అని తీసుకోవాలి మనం. హెచ్ అని తీసుకోవాలి. వాడు ఇచ్చేస్తాడు 10 mm, 7 mm, లేదంటే 14 mm. సో జనరల్ గా 7 mm కానీ 10 mm కానీ లేదంటే 14 mm కానీ ఫాలో అవుతాం. ఓకే, ఈ త్రీ మనకి జనరల్ గా ఫాలో అవుతాం. 7 mm హైట్ ఆర్ 10 mm హైట్ ఆర్ 14 mm హైట్. ఓకే, సో దానికి నొటేషన్ వచ్చేసరికి స్మాల్ హెచ్. సెకండ్, if you want to if you want to calculate the height of lowercase letters, height of lowercase, క్యాపిటల్ లెటర్స్ హైట్ వాడిస్తాడు. హైట్ ఆఫ్ లోయర్ కేస్ లెటర్స్ ఎలా వస్తుందంటే, లోయర్ కేస్ లెటర్స్ అందరూ నోట్ చేసుకోండి. దీనికి నోటేషన్ సి అంటాం. సి ఇస్ ఈక్వల్ టు 7/10 ఇంటూ
స్మాల్ హెచ్. ఇందాక స్మాల్ హెచ్ అంటే ఏమన్నా హైట్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్. అంటే వాడు క్యాపిటల్ లెటర్స్ హైట్ సపోజ్ 10 mm ఇచ్చాడు అనుకో, 10 mm. సో లోయర్ కేస్ లెటర్స్ హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 7/10 ఇంటూ 10 చేస్తాం. సో 10 క్యాన్సిల్ అయితే 7 mm వస్తుంది. అర్థమవుతుందమ్మా? సో వాడు హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్స్ హైట్ రావాలి అంటే దానికి ఫార్ములా ఏంటంటే 7/10 ఇంటూ హెచ్. రైట్. థర్డ్ వన్ వచ్చేసరికి స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ ఆర్ లెటర్స్. దీనికి నొటేషన్ స్మాల్ ఏ అంటాం. దాన్ని స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ హెచ్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫార్ములాలు ఏంటి అనుకోవద్దు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగో లాస్ట్ లో చెప్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ హెచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 mm హైట్ అంటే 10 mm హైట్ తీసుకుంటే 2/10 ఇంటూ 10 అంటే 10 క్యాన్సిల్ అవుద్ది. 2/10 ఇంటూ 10. సో 10 గెట్స్ క్యాన్సిల్. సో 2 mm ఇస్ ద స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. అసలు స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్? చూడండి, నేను పైన క్యాపిటల్ లెటర్స్ అని రాశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికి, క్యాపిటల్ లెటర్స్. సో ఇక్కడ ఈ సి అనే లెటర్ కి ఏ అనే లెటర్ కి మధ్యలో గ్యాప్ ఉంచాను. కొంచెం కొంచెం గ్యాప్ ఉంది, అవునా? ఈ గ్యాప్ ఏమంటారంటే స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంట. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటే ఒక లెటర్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటాం. అది ఎంత అంటే మనం ఒకవేళ 10 హైట్ తీసుకుంటే 2 mm మనం స్పేసింగ్ ఇవ్వాలి. లెటర్ కి మధ్యలో 2 mm స్పేస్ ఇవ్వాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మినిమం స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్. ఫోర్త్ వచ్చేసరికి మినిమం స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్. ఇందాక క్యారెక్టర్స్ అన్నాం ఆర్ లెటర్స్ అన్నాం. ఇప్పుడు వర్డ్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి? దాన్ని ఈ అంటాం. ఈ ఈజ్ ఈక్వల్ టు 6/10 ఇంటూ హెచ్ ఫార్ములా. 6/10 ఇంటూ హెచ్ ఫార్ములా. సో ఫైనల్ గా మనకి 10 క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 6 mm వస్తుంది. 10 mm హైట్ తీసుకుంటే మనం హెచ్ 10 mm తీసుకుంటే 6 mm అంటే వర్డ్ కి మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలంటే 6 mm పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ లైన్స్. ఇది ఆల్మోస్ట్ అవసరం లేదు. థిక్నెస్ ఆఫ్ లైన్స్ అంటే మనం లెటర్స్ రాస్తాం కదా, ఆ లెటర్ థిక్నెస్ ఎంత ఉండాలి అంటే జనరల్ గా యాజ్ పర్ రూల్ థిక్నెస్ ఎంత ఉండాలంటే 1/10 ఇంటూ హైట్. అంటే మనం హెచ్ 10 తీసుకున్నాం కాబట్టి 1 mm వస్తుంది. ఓకే, సో 1 mm థిక్నెస్ ఉండేలాగా మనం లెటర్స్ రాయాలి. థిక్నెస్ ఆఫ్ ది లైన్స్ మస్ట్ బి 1 mm. ఓకేనా? ఇది మనకి రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే మనం రాయగలుగుతాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, సిక్స్త్ ఈస్ విడ్త్. విడ్త్ ఎంత తీసుకోవాలి? హైట్ బాగానే ఉంది, 10 mm తీసుకుంది. సో ఆ 10 mm ని బట్టి లెటర్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసాం. అలాగే వర్డ్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసాం. థిక్నెస్ ఎంతో చూసాం. విడ్త్ ఎలా ఉంటుంది? జనరల్ గా విడ్త్ అనేది, విడ్త్ అంటే ఐడియా ఉంది కదా మీకు. సపోజ్ ఇప్పుడు లెటర్ ఏదన్నా పి అనే లెటర్ రాశారు అనుకోండి. ఇక్కడ రాస్తున్నాను, రైట్ సైడ్ చూడండి, పి అనే లెటర్ రాశారు. ఈ లెటర్ కి విడ్త్ అంటే ఇదనమాట. దీన్ని డబ్ల్యూ అంటాం, విడ్త్. హైట్ అంటే ఇందాక చూసాం కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైట్. అంటే ఒక లెటర్ కి హైట్ అంటే ఇది. ఓకే, సో పి అనే లెటర్ ఎంత హైట్ లో ఉంది, ఎంత విడ్త్ తో ఉంది. ఓకేనా? హైట్ మనం జనరల్ గా 10 తీసుకున్నాం కదా ఇందాక. సో విడ్త్ అన్నిటికీ ఈక్వల్ గా తీసుకోవాలా లేదంటే మారుతుందా? జనరల్ గా విడ్త్ అనేది, విడ్త్ క్యాన్ బి టేకెన్ యాజ్
అప్రాక్సిమేట్లీ 80% 80% ఆఫ్ హైట్ తీసుకుంటాం జనరల్గా ఇది. ఓకే, కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 60% అంటాడు, కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 80% అంటాడు. మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ 80% విడ్త్ తీసుకుంటాయి. ఓకే, అంటే హైట్ మీరు ఒక 10 mm తీసుకుంటే విడ్త్ 8 mm అన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విడ్త్ క్యాన్ బి టేకెన్ యాజ్ 80% ఆఫ్ ది హైట్. అర్థమవుతుందా? లేదు అంటే ఇంకా టెక్నికల్ గా రాయాలి అంటే విడ్త్ టు హైట్ రేషియో, విడ్త్ టు హైట్ రేషియో, విడ్త్ టు హైట్ రేషియో ఇజ్ ఈక్వల్ టు, అంటే ఏంటి, విడ్త్ అంటే డబ్ల్యూ, హైట్ అంటే హెచ్. ఈ రేషియో ఎంత ఉండాలంటే 0.8 ఉండాలి. ఆర్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ హెచ్ ఉండాలి. ఓకేనా, విడ్త్ టు హైట్ రేషియో 0.8 ఉండాలా. ఓకేనా. సో కానీ కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది, కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ ఇఫ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 mm అనుకోండి, ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇఫ్ హైట్ ఈస్ టేకెన్ యాజ్ 10 mm, దెన్ విడ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 0.8 ఇంటూ హెచ్, ఇది ఫార్ములా. సో అంటే ఏమవుతుంది మనకి, 0.8 ఇంటూ 10 mm, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 mm. అర్థమైందా? సో 10 హైట్ తీసుకుంటే విడ్త్ ఎంత తీసుకోవాలి? లెటర్ విడ్త్ జనరల్ గా 8 mm తీసుకోవాలి. సో ఇది జనరల్ రూల్. కానీ ఇక్కడ కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది, ఇది నోట్ చేసుకోవాలి. 7th పాయింట్, విడ్త్ అనేది అన్ని లెటర్స్ కి కామన్ కాదు. ఓకే, సో ఇక్కడ హెచ్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ది లెటర్స్ ఎక్సెప్ట్ ఫ్యూ. సారీ, ఫస్ట్ వచ్చేసరికి హెచ్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఫర్ ఏ లెటర్స్ కంటే, లెటర్ ఏ కమా లెటర్ ఎం, ఇవన్నీ రాసుకోవాలి. లెటర్ ఎం, లెటర్ ఓ, క్యాపిటల్ లెటర్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్, అండ్ లెటర్ క్యూ. సో ఈ 4 లెటర్లకి ఎంతైతే హైట్ తీసుకుంటున్నామో అంతే విడ్త్ తీసుకోవాలి, ఓన్లీ ఫర్ దీస్ లెటర్స్. ఓకేనా. రూల్ నంబర్ 8 వచ్చేసరికి లెటర్ ఐ, ఫర్ లెటర్ ఐ, లెటర్ ఐ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఐ అనే లెటర్ కి విడ్త్ అనేది 0.1 ఇంటూ హెచ్ తీసుకోవాలి. అంటే మన లెక్కల ప్రకారం 0.1 ఇంటూ 10 mm తీసుకుంటే అంటే 1 mm ఉండాలి అంతే. ఐ అనే లెటర్ కి, ఐ అనే లెటర్ కి విడ్త్ ఓన్లీ 1 mm, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు థిక్నెస్. నెక్స్ట్ 9th రూల్ వచ్చేసరికి ఫర్ లెటర్ డబ్ల్యూ, డబ్ల్యూ అనే లెటర్ రాయాలి అంటే దీనికి రూల్ ఏంటంటే విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1.2 టైమ్స్ ది హెచ్. అంటే మన ప్రకారం 1.2 ఇంటూ 10 తీసుకుంటే 12 mm ఇస్ ద విడ్త్ ఆఫ్ ది డబ్ల్యూ లెటర్, ఓన్లీ డబ్ల్యూ లెటర్ కి మాత్రమే. రూల్ నంబర్ 10, రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మెన్షన్ చేసిన లెటర్స్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ కి విడ్త్ ఈస్ ఈక్వల్ టు 0.8 టైమ్స్ ది హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 10 తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ 8 mm. సో 8 mm విడ్త్ తో రిమైనింగ్ లెటర్స్ అన్ని మనం రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా? ఈ రూల్స్ మనకి తెలియాలి, ఈ రూల్స్ తెలిస్తేనే మనం లెటరింగ్ అనేది తప్పులు లేకుండా రాయగలుగుతాం. సో వీటన్నిటికీ బేస్ ఏది అంటే హైట్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్. ఆ హైట్ అనేది వాడు ప్రాబ్లం లో ఇస్తాడు, ఇన్ కేస్ మీకు ఒకవేళ సిలబస్ లో ఉంటే. ఓకేనా. సైజ్ అంటాడు, ఒక్కోసారి హైట్ అంటాడు. ఆ సైజ్ 10 mm ఆర్ ఇవ్వచ్చు, లేదంటే 7 mm ఇవ్వచ్చు, లేదంటే 14 mm ఇవ్వచ్చు. ఓకేనమ్మా, క్లియర్? రైట్. నౌ విల్ సీ హౌ టు డ్రా క్యాపిటల్ లెటర్స్. ఓకే.
క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలో చూద్దాం. ఈ ఈ ఇన్స్ట్రక్షన్స్, ఐ మీన్ ఈ రూల్స్ అన్ని మనం ఫాలో అవుతూ క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలో చూద్దాం. సో దీనికోసం మీరు నాతో పాటే డ్రా చేయడానికి ట్రై చేయండి. దీనికి మీ దగ్గర స్కేలు పెన్సిల్ ఉంటే రెడీ పెట్టుకోండి. నేను రాస్తూ ఉంటాను, దాంతోపాటు మీరు కూడా నాతో పాటు ప్యారలల్ గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దీనికోసం ఫస్ట్ మనం ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మీ దగ్గర స్కేలు పెన్సిల్ ఉంటే రెండు ప్యారలల్ లైన్స్. హైట్ ఎంత ఉండాలంటే వీటి మధ్యలో లెటర్ హైట్, లెటర్ హైట్ లెటర్ హైట్ ఈక్వల్ టు 10 mm తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. 10 mm హైట్ తీసుకుందాం, అంటే స్మాల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 10 mm. స్మాల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 10 mm. సో ఒక హారిజాంటల్ లైన్ ఫస్ట్ డ్రా చేయండి. స్కేల్ పెన్సిల్ యూజ్ చేసి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. దానికి ప్యారలల్ గా ఒక 10 mm తో స్కేల్ తీసుకుని ఎగ్జాక్ట్ గా మెజర్ చేయండి. 10 mm హైట్ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది 10 mm ఉండాలి. 10 mm ఉండాలి. అలా ఒక 2-3 రోస్ మీరు లైన్స్ డ్రా చేసి రెడీగా ఉండండి 10 mm తో. 2 rows ఆర్ 3 rows. ఓకేనా? రెడీనా? ఇందులో మనకి రూల్స్ ఇందాక చెప్పాం కదా, ఆ రూల్స్ గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది. సో ఆ రూల్స్ కూడా పక్కన చిన్నగా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏంటా రూల్స్? మనం స్ట్రెస్ చేయాల్సింది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన లెటర్స్ A1, M1, O1, Q. వీటన్నిటికీ హైట్ ఈక్వల్ టు విడ్త్ ఉండాలి. తర్వాత లెటర్ I1 కొంచెం గుర్తుపెట్టుకోండి, లెటర్ ఐకి 1 mm ఉండాలి. అలాగే W అనే లెటర్ కి విడ్త్ 12 mm ఉండాలి. రిమైనింగ్ అన్ని కూడా 8 mm, రైట్? సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనం డ్రా చేసేటప్పుడు ఈజీగా ప్రాబ్లం లేకుండా డ్రా చేయొచ్చు, రైట్? ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. స్కేల్ తో ఒక వర్టికల్ లైన్. ఆల్రెడీ 10 mm హైట్ తో 2 లైన్స్ డ్రా చేశారు కదా, ఇక్కడ వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. కలర్ మార్చాలి. ఓకే, సో ఇలా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. సో ఏ అనే లెటర్ కి విడ్త్ ఎంత ఉండాలి? 8 mm ఉండాలి, అవునా? 8 mm 10 mm 10 mm. సో W ఈక్వల్ టు హెచ్ కాబట్టి, సో విడ్త్ 10 mm తీసుకోండి. హైట్ ఎంతైతే ఉందో అంతే విడ్త్ ఉండాలి. సో అంటే ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇలా ఈ రెండు లైన్స్ కి మధ్యలో 10 mm ఉండాలి. 10 mm ఒక బాక్స్ లాంటిది, అంటే థిన్ లైన్స్ డ్రా చేయాలి. ఇవి కనిపించకూడదమ్మా. సో వీటిని గైడ్ లైన్స్ అంటాం. నేను డ్రా చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కై బ్లూ కలర్ లో ఉన్న లైన్స్, లేదంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ లో డ్రా చేసే లైన్స్, ఇవి కంటికి కనిపించకూడదు, చాలా థిన్ గా ఉండాలి. థిన్ గా ఉండాలంటే మనం 2H పెన్సిల్ వాడాలి. 2H
2H పెన్సిల్తో మాత్రమే ఇవి డ్రా చేయాలి. థిక్గా ఉంటే మనకి లెటర్స్ కనపడవు, ఈ లైన్సే కనపడతాయి. సో ఒకవేళ మీ దగ్గర ఒకటే పెన్సిల్ ఉంటే లైట్గా డ్రా చేయండి, ఓకేనా. ఈ బాక్స్ కానీ ఈ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా థిన్గా ఉండాలి. సో ఏ అనే లెటర్ ఎలా రాయాలి చూద్దాం. ఓకే, సెకండ్. యా, సో ఏ అనే లెటర్ ఎలా రాయాలంటే, ఈ బాక్స్ ఉంది కదా మనకి 10 x 10. సో ఈ బాక్స్ లో పైన మిడిల్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. మిడిల్ దగ్గర, టాప్ లైన్ దగ్గర, మిడిల్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ కార్నర్స్ దగ్గర, బాటమ్ కార్నర్స్ దగ్గర పాయింట్స్ పెట్టుకోండి. సో వీటిని జాయిన్ చేయండి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ వాడచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అయినా పర్లేదు. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అయినా పర్లేదు. ఓకే, సో ఇలా జాయిన్ చేసి ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం కదా ఏకి, అది మోర్ దాన్ హాఫ్ దగ్గర మనం డ్రా చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడెక్కడో డ్రా చేయాలి. సో జనరల్ గా మనం ఏ అంటే ఇలా రాస్తారు కొంతమంది, అవునా, ఇలా రాస్తారు. దిస్ ఈజ్ రాంగ్. అలాగే కొంతమంది ఏ అంటే ఇలా రాస్తారు, పైన ఎక్కడో పెడతారు హారిజాంటల్ లైన్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఏ అనే లెటర్ ఇలాగే రాయాలి, ఓకేనా. ఏ అనే లెటర్ ఇలాగే రాయాలి. రైట్. నెక్స్ట్, నెక్స్ట్ లెటర్ రాయాలంటే లెటర్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత అని చెప్పాం. లెటర్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత అని చెప్పాం అక్కడ 2 mm అని చెప్పాం, అవునా. సో అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2 mm దగ్గర ఇంకొక లైన్ డ్రా చేస్తాం. ఇంకొక వర్టికల్ లైన్ 2 mm గ్యాప్ తో ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, సో బి లెటర్ కి విడ్త్ ఎంత ఉంటుందంటే, బి లెటర్ కి విడ్త్ 8 mm. సో 8 mm తో ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేస్తాం. 8 mm, ఇది 8 mm ఉండాలి విడ్త్. 8 mm. ఇందాకతో 10 mm, ఎందుకంటే మనం ఏ అనే లెటర్ కి =H కాబట్టి 10 mm తీసుకున్నాం. కానీ రిమైనింగ్ లెటర్స్ అంతా కూడా 8 తీసుకోవాలి విడ్త్, కాబట్టి ఇంకొక బాక్స్ నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఓకేనా, హైట్ 10 mm అలాగే ఉంటుంది, విడ్త్ మాత్రం 8 mm. ఇప్పుడు బి అనే లెటర్ ఎలా రాయాలంటే, ఫస్ట్ ఇలా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్. ఓకే, నెక్స్ట్ పైన అలాగే కింద ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. సో బి రాసేటప్పుడు పైన కొంచెం, పైన పోర్షన్ ఏదైతే ఉందో కంపార్ట్మెంట్ అది చిన్నగా ఉండాలి, కింద కంపార్ట్మెంట్ పెద్దగా ఉండాలి. అండ్ దట్ టు ఇది ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ దాకా రావాలి. ఇలా మనం ఏదైతే 8 mm లైన్ తో డ్రా చేసామో ఈ చివరి వరకు రావాలి. ఏంటి, కింద ఉన్న కంపార్ట్మెంట్ ఈ చివరి వరకు రావాలి, ఓకేనా. పైది మాత్రం కొంచెం గ్యాప్ ఉండాలి. కనిపిస్తుందా మీకు గ్యాప్? ఫస్ట్ దానికి కొంచెం గ్యాప్ ఉండాలి, కానీ కింద కంపార్ట్మెంట్ మాత్రం కంప్లీట్ గా ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి. ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి, ఓకేనా. నెక్స్ట్, నెక్స్ట్ లెటర్ రాయాలంటే మళ్ళీ 2 mm గ్యాప్ ఇచ్చుకోవాలి. అది నేను చెప్పను, మీరే 2 mm గ్యాప్ తీసుకుని రాసేయండి, ఓకేనా. నెక్స్ట్ సి అనే లెటర్ కి కండిషన్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ 8 mm దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. 8 mm దగ్గర ఒక వర్టికల్ లైన్. తర్వాత సి లెటర్ రాసుకోవడం. అంటే సి లెటర్ రాసేటప్పుడు పెద్దగా ఏం లేదు ఇందులో. సి వచ్చేసరికి మామూలుగా మీరు ఎలా రాస్తారో అలాగే, కొంచెం తేడా ఉంటుంది. సో ఇది ఫుల్ విడ్త్ రావాలి, కిందది మాత్రం ఫుల్ విడ్త్ రావాలి సి. పైది మాత్రం కొంచెం ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఫుల్ విడ్త్ వచ్చేయాలి. కింద మాత్రం పైన టైల్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉండాలి, ఫుల్ విడ్త్ తో డ్రా చేయకూడదు. నెక్స్ట్ డి వచ్చేసరికి నేను ఇంకా గ్యాప్ ఇవ్వట్లేదు, మీరే గ్యాప్ ఇచ్చుకోండి. డి ఎలా రాయాలో రాసేస్తున్నాను డైరెక్ట్ గా. 2 mm గ్యాప్ ఇచ్చుకోండి, ఒక వర్టికల్ లైన్, పైన ఒక లైన్, కింద ఒక లైన్,